హాయ్ వర్ణన. నమస్తే అన్న. నా పేరు వెంకట్. హాయ్ హాయ్. ఓకే, అన్ని సినిమాలు మాకు చాలా బాగా నచ్చాయి. అంటే ఈ సినిమాకి వస్తాలకే నెగిటివిటీ అనేది ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. మెయిన్ తేడాగా సైకోగా డిఫరెంట్, అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ కనిపిస్తున్నారు. సినిమా రిలీజ్ కాకుండానే నెగిటివిటీ స్ప్రెడ్ అదే అంటే ట్రైలర్ కానీ ఎక్కడ మీ హెయిర్ స్టైల్ చూసినా కూడా ఎక్కడైనా ఎవ్రీ వన్ సేమ్ ఇదే. అంటే పాజిటివ్ కంటే నెగిటివ్ ఉంది. వాళ్ళందరికీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, అలాగే ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటారు, మీ ఫ్యాన్స్కి చాలా మంది లవర్స్ గానే, లవర్ బాయ్ గానే తెలుసు. వాళ్ళందరికీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? August 2 చూస్తే మీ అందరిలో పాజిటివిటీ నిండిపోతుంది, అది మాత్రం పక్క. అదే అన్న, ఇప్పుడు August 2 సినిమాకి వెళ్ళాలంటే దానికి రీజన్ అనేది చెప్పాలి కదా మీరు. ఏ విధంగా? ట్రైలర్ బాగాలేదా? ట్రైలర్ చాలా బాగుంది, మరి అయినా కూడా సినిమా కూడా చాలా బాగుంది. అంటే మీ సినిమాలలో అన్నిటికంటే ఇట్స్ ద బెస్ట్ సినిమా అనిపిస్తుంది. కానీ ఆడియన్స్ అందరూ ఏంటంటే ట్రోలర్స్ అయినా కానీ ఎవరైనా మీమ్సర్స్ అయినా కూడా నెగిటివ్ స్ప్రెడ్ చేస్తారు. దానికి ఏమంటారు అని? దానికి నేనేం చేయగలను? అంటే చెప్పేది ఉంటుంది కదా బ్రదర్, అంటే ఈ సినిమా ఇలా ఉండబోతుంది, మా ఆడియన్స్ కానీ ఫ్యాన్స్ కానీ సో వన్ ఇలా ఉండబోతుంది, అంటే అన్ని కేటగిరీలో అన్ని క్యారెక్టర్ వైజ్గా చేస్తాం కదా, ఇది సపరేట్గా వస్తుంది అని సో వన్ మీరు చెప్పాలనుకున్నది ఏం చెప్తారు? నేను అదే చెప్తాను. మేమందరం ఒక చాలా ఇప్పుడు ఈ సినిమాని అందరూ ప్రేమించి, మీరు క్వశ్చన్ అడిగారు, మీరు అటు తిరిగి చూస్తున్నారు. సో నేను అదే అంటున్నా, ఈ సినిమాని మేమందరం ప్రేమించి చేయడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే చెప్తున్నా కదా, ఇది ఒక మంచి అండర్ కరెంట్గా ఒక మంచి సోషల్ మెసేజ్ ఒకటి ఈ సినిమా ద్వారా అందరికీ డైరెక్టర్ గారు చెప్పబోతున్నారు, అంటే అవేర్నెస్ క్రియేట్ చేయబోతున్నారు. అంటే ఇలాంటి చాలా ఇన్స్టెన్సెస్లో చాలా మందికి చాలా అన్యాయాలు జరుగుతున్నాయి బేసిక్గా. అండ్ సో ఎవ్రీ వన్, అంటే విరాజీ అనేది చాలామందికి అంటే మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు డైరెక్టర్ గారి పర్స్పెక్టివ్లో ఆయన మీనింగ్ నాకేం చెప్పారంటే, విరాజీ అనే మీనింగ్ ఏంటంటే ఒక డార్క్నెస్, ఒక చీకటిలో వెలుగుని విరజల్లేవాడు విరాజీ అనేది ఆయన మైండ్ సెట్లో బేసిక్గా ఉంది. సో అది చాలా నాకు అది ఆయన స్టోరీ చెప్పిన తర్వాత ఇది కూడా, అంటే విరాజీ అంటే నేను మామూలుగా గూగుల్లో కొడితే అసలు ప్రాపర్ మీనింగ్ లేదు కదండి విరాజీ అనే దానికి. అసలు నేను కొట్టి చూశాను ఏంటి విరాజీ అంటే, లేదా తర్వాత అడిగితే ఆయన మైండ్లో ఉంది చెప్పారు. అండ్ మీకు సినిమా చూసిన తర్వాత మీకు 100% క్లారిటీ వచ్చేస్తుంది. నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు దాకా నేను ఈ సినిమా చేసినందుకు చాలా గర్వపడుతున్నాను. నేను ఖచ్చితంగా రేపు పొద్దున్న మీరు సినిమా చూస్తే ఈ యాండీ అనే క్యారెక్టర్ని మీరందరూ, అంటే సినిమా చూసిన వాళ్ళందరూ యాండీ అనే క్యారెక్టర్ని ఖచ్చితంగా ఒక రెస్పెక్ట్ అనేది పెరుగుతుందని నేను నమ్ముతున్నాను బాగా. థ్యాంక్ యూ. హాయ్ అన్న, నా పేరు కిషోర్. హాయ్ హాయ్ అన్న, మీ మూవీస్లలో నాకు హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం, కుర్రాడు, ఈ మూవీస్ చాలా చాలా ఇష్టం. మీ మూవీస్ థ్యాంక్ యూ. అన్న, ఇప్పుడు ఈ గెటప్ ఇలాంటి గెటప్ ఏ హీరో ట్రై చేయలేదు ఇప్పటివరకు తెలుగు ఇండస్ట్రీలో. ఇలా మీరు కొత్తగా ట్రై చేస్తున్నారు. మేము కూడా మా మీమ్ లాంగ్వేజ్లలో బొరాన్ మోడల్ కాదంటే నాకు నిజంగా నాకు కొన్ని ఐడియా లేదు. నేను అది ఎక్కడో బొరాన్ అని చూసి, అంటే ఏంటి యాక్చువల్లీ బొరాన్ అంటే? బొరాన్ అంటే కొత్త బ్రాండ్ మోడల్ బోల్తే అట్లాగా. అదే చాలా మంది అదే ఇప్పుడు క్యారెక్టర్ కూడా మీది అట్లే ఉంటుందా? మోడల్ బొరాన్ ఉంటుంది సినిమాలో మీది? సినిమా మొత్తం అట్లానే ఉంటుంది. అవునా అన్న, మీరు చాలా ఫ్లాప్స్లో ఉన్నారు కదా, అన్నప్పుడు మీకు ఎలా అనిపించింది అని, ఎలా ఓవర్కమ్, ఎలా బయటికి రావాలి అన్న నుండి? ఫ్లాప్స్లో ఉంటే ఎవరికైనా కొంచెమైనా బాధ అనిపిస్తుంది కదా, నాకు కూడా కొంచెం లైట్గా అనిపించింది. కాకపోతే ఎలా తీసుకునే వాళ్ళు మీరు? నాకు ఎలా అంటే మా ఫ్యామిలీ సపోర్ట్, మా వైఫ్ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఉంటుంది కాబట్టి అది దట్స్ మై డ్యూటీ, దట్స్ మై జాబ్, దట్స్ మై వర్క్. అండ్ ఐ ట్రై టు గివ్, నేను ఇందాక చెప్పాను కదా, నేను ఏ పని చేసినా 100% శ్రద్ధతో ఆ పని చేద్దాం అనుకుంటాను, అంటే నా పరంగా. సో ఐ ట్రై టు గివ్ మై బెస్ట్ ఇన్ వాట్ ఎవర్ క్యారెక్టర్, వాట్ ఎవర్ రోల్ ఐ డూ. అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే రిజల్ట్ అనేది ప్రజల చేతిలో ఉంటుంది. సో సినిమా బాగుంటే ఖచ్చితంగా మన తెలుగు ప్రేక్షకులంతా, ఏ ఆడియన్స్ సినిమాని అంత ప్రేమించరు, అండ్ ఒక సినిమా బాగుంటే ఏ ఆడియన్స్ కూడా మన తెలుగు ప్రేక్షకులంత సినిమాని ఎంకరేజ్ చేయరు. సో ఖచ్చితంగా నేనైతే August 2 ఒక మంచి ప్రయత్నం, ఒక మంచి అటెంప్ట్ మేమందరం చేశామని నమ్ముతున్నాను. సో అందరూ August 2 చూస్తే, ఇప్పుడు మీరు అన్నారుగా దానిలోంచి నేను కొంచెం బయటికి రావచ్చు, ఇంకో కొన్ని సినిమాలు చేసుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఈ క్యారెక్టర్ నుంచి ఏమైనా 2 లైన్స్ అట్లా చెప్తారా అన్న? మీ మూవీలో ఎలా ఉంటుంది క్యారెక్టర్ మీది? చాలా సెకండ్ చూడకండి అని మాత్రం చెప్పకండి, జస్ట్ ఓవరాల్ జస్ట్ 2 లైన్స్. చాలా ఉంటుంది మీ క్యారెక్టర్. చాలా వియర్డ్గా ఉంటుంది అండ్ చాలా ఇయరీగా ఉంటుంది. సైకో లాగా
అంటే ఇంకా మొత్తం చాలా ఉంటాయి దానికి, సినోనిమ్స్ చాలా ఉంటాయి, బట్ ఆల్మోస్ట్ అదే అలానే ఉంటుంది, కొంచెం డిఫరెంట్గా, వైల్డ్గా, ఫంకీగా, ఫ్రీకీగా, క్రేజీగా, రకరకాలుగా ఉంటుంది. ఓకే అన్న, మోడల్ బోల్తే. ఈ లుక్స్ గురించి కూడా సోషల్ మీడియా బాగా అయినాయి కదా, నెగిటివ్ కామెంట్స్ వచ్చినాయి కదా, మీరు ఎలా రియాక్ట్ అయ్యారు వాటిపైన? అంటే నేను అదే చెప్పాను కదా, ఇందాకే ఆన్సర్ చేశాను కదా క్వశ్చన్. నేను అంటే ఇంత మునుపు రియాక్ట్ అయ్యామని, నాకన్నా మా ఆవిడ పాపం నేను అడిగాను ఎందుకు అంత రియాక్ట్ అయ్యామంటే, ఎంత కష్టపడి నువ్వు ఇట్లా చేస్తే అలా అంటారంటే, నేను అదే చెప్తాను, ఎవ్రీ వన్ ఈజ్ ఎంటైటిల్డ్ టు దేర్ ఓన్ ఒపీనియన్. ప్రతి వాళ్ళకి ఒపీనియన్ అనేది ఉంటుంది. ఒపీనియన్ ఇస్ లైక్ అందరికీ తెలుసు. సో ఎవ్రీ వన్ హ్యాస్ వన్, అండ్ యూనో ఐ డోంట్ పే టూ మచ్ అటెన్షన్ టు దట్. ఈ మూవీతో మీరు మంచి స్ట్రాంగ్ కమ్బ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఆయన హాయ్. అంటే కొత్త బంగారంలో కొంచెం ఎంటర్ అయ్యింది కదా, అంటే బీటెక్ అయ్యింది, ఆ స్ట్రెస్ తట్టుకోలేక మెంటల్ హాస్పిటల్కి వెళ్ళారా, లేకపోతే రీజన్ ఏంటి అసలు? డెఫినెట్గా ఆ స్ట్రెస్ తట్టుకోలేకే వెళ్ళాను మెంటల్ హాస్పిటల్కి. అంటే రీసెంట్గా బెంగళూరులో కూడా 70 hours వర్కింగ్ అవర్స్ పెడుతున్నారు. అండ్ అందులో ఏంటంటే ఒక న్యూరో సైంటిస్ట్ హ్యాండిల్ చేశాడు, ఇంకా హ్యాపీ. ఇక నెక్స్ట్ 70 hours వర్కింగ్ పెడితే అందరూ ఇంకా మెంటల్ హాస్పిటల్కి వెళ్ళాల్సిందే. అంటే బెంగళూరులో 70 hours వర్కింగ్ కల్చర్ పెడుతున్నారు కదా. ఓకే. ఇది మెంటల్ హాస్పిటల్ అన్నారు కదా, అక్కడ మీరు డాక్టర్ వల్ల, అంటే మీరు డాక్టరా లేకపోతే మీరు పేషెంటా? అక్కడ మెంటల్ హాస్పిటల్ బ్యాక్గ్రౌండ్లో సినిమా వస్తుంది కదా. అవును. అంటే మీరు డాక్టరా లేదు సైకో, లేకపోతే మీ వల్ల అందరు సైకోలు అయ్యారా, వాళ్ళ వల్ల మీరు సైకో అయ్యారా? కాదు, ఇప్పుడు స్టోరీ చెప్పేనా? మొత్తం చెప్పేస్తా స్టోరీ. కొంచెం ఏదో చిన్న బిట్టిస్తే ఐడియా వస్తుంది కదా. చిన్న బిట్టిస్తే ఇంకా మీరే రాసేస్తారు, ఇంకా రాసేస్తారు, రారు మళ్ళీ సినిమాకి. ఎందుకు, చూడండి అబ్బా, క్యూరియాసిటీ ఉంది కదా కొంచెమైనా, ప్లీజ్ వచ్చి మాకు సపోర్ట్ చేసి సినిమా. దాంతో పాటు అంటే లాస్ట్ మంత్ ఒక మూవీ వచ్చింది కదా. అవును, ఇప్పుడే వచ్చింది, అంటే కొంచెం గ్యాప్ ఇస్తే కొంచెం న్యూ లుక్ లో అనిపించేది. అప్పుడే ఆ మైండ్ ఇప్పుడు న్యూ లుక్ లో అనిపించట్లేదా? నిందాకి దీనికి లుక్ డిఫరెన్స్ లేదా? ఆ సినిమా వచ్చేలోపు ఈ సినిమా వచ్చింది కదా, కొంచెం అదే కన్ఫ్యూజ్ గా ఉంది. ఆ సినిమా వచ్చి 40 days పైన అయిందబ్బా, ఇంకా నేను చేయొద్దా సినిమాలు? అలాగేం లేదు. మంచి పని చేస్తావు, కన్ఫ్యూజన్గా ఉందని చెప్పి అడిగేసావు, క్లారిటీ వచ్చేసిందా? అంతే, హ్యాపీ. ప్రొడ్యూసర్ గారు మీకు క్వశ్చన్ అడిగారు. అంటే లాస్ట్ సినిమా సబరీ మూవీలోని అది ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ మీద ఉంటుంది కదా సినిమా, ఇందులో హాస్పిటల్ మీద ఉంటుంది. మీకు ఏదైనా హాస్పిటల్కి మీకు ఏమైనా సంబంధాలు ఏమైనా ఉన్నాయా? నాకు అస్సలు లేవండి, నాకు హాస్పిటల్ లేవు, అటు సంబంధాలు కూడా ఏమీ లేవండి. అంటే డ్రగ్ లాట్స్ ఉంటాయి కదా, నిన్న ఏదో ఒక వైరల్ ఫేమస్ అయింది, టాబ్లెట్స్కో అనుకొని ఒక డ్రగ్ డీలర్ ఉన్నారు, వాళ్ళతో మీకు ఏమైనా డీలింగ్స్ కానీ ఏమైనా ఉన్నాయా? బాబు నన్ను లాగదాయా వీటిలోకి? కాదు, నాకు ఎవరితో ఏ సంబంధాలు లేవు, ఎవరితో ఏ సంబంధాలు లేవు. అదొకటి చిన్న, అంటే జోక్స్ అసైడ్, ఒక నిర్మాత సినిమా చేసేటప్పుడు కథ అనేది నచ్చి సినిమా చేస్తారు. సో అది ఒక్కోసారి థ్రిల్లర్ అవ్వచ్చు, కామెడీ అవ్వచ్చు. పర్సనల్గా ఇప్పుడు నేను థ్రిల్లర్ సినిమాలు పెద్ద ఎక్కువ చూడను, బట్ నేను 2 చేసిన థ్రిల్లర్ మూవీసే. బట్ బిజినెస్ వేరు, పర్సనల్ టేస్ట్ వేరు. అంటే లోకేష్ కంగరాజన్ గారు అన్ని అంటే కాన్సెప్ట్లు అన్ని, ఆ డ్రగ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అతను లాగా మీరు కూడా ఇలాగ నెక్స్ట్ ఫ్యూచర్లో చేద్దాం అలాంటి కాన్సెప్ట్? అలాంటి ఏమి లేవు. సినిమా ఆ జోనర్ ఈ జోనర్ లేదు, ఏ జోనర్ అయినా సరే ఈ సినిమా ఆడుతుంది, ఈ లైన్ బాగుంది. ఎందుకంటే ప్రొడ్యూసర్గా లైన్ వరకు, అంటే కొంతవరకు స్క్రిప్ట్ బాగుందని అనుకుంటాం, కానీ ఆ తర్వాత డైరెక్టర్ సినిమా తీస్తాడు. సో ఫస్ట్ లైన్ బాగుండాలి, ఆ తర్వాత స్క్రీన్ ప్లే అది అంతా బాగా చేసుకోవాలి, సినిమా బాగా రావాలి. థ్యాంక్ యూ.